ఉన్నటువంటి అంటే కాన్వాయ్ కంటే ముందు ఉన్నటువంటి వెహికల్స్ గా ఉన్నాయి. ఎవరైతే కొంతమంది కీలకమైనటువంటి నాయకులుగా చెప్పబడే వారు ఉన్నారో వారందరూ వస్తున్నారు. మా డ్రెస్సింగ్ కూడా ఆయన లాగే ఉంటుంది అనేటువంటిది చెప్పి వారి అభిమానాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి హైదరాబాద్ చాలా సంవత్సరాల తర్వాత అంటే సుమారు 5 సంవత్సరాల తర్వాత వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో మేమందరం అభిమానంతో ఆయనకు అండగా ఉంటాము లేదు మళ్ళీ కోసం మాత్రమే మేము వచ్చాం. వారంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరొక 2 నుంచి 3 నిమిషాలు లేదంటే 5 నిమిషాలలో అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన కాన్వాయ్ రాబోతుంది. అందరం అభిమానంతో ఆయనకు అండగా ఉండాము అనేటువంటిది తెలియపరచడం కోసం మాత్రమే మేము వచ్చాము. ఆయనకు అండగా ఉండటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి వస్తుందా రవిశంకర్, మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము ఇక్కడ. ఇటెక్కేసి ఏం కాదు. అభిమానులు ఏ రకంగా అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఓకే, 2 నిమిషాల ప్రక్రియ జరిగింది. లోపల దాదాపు అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం ప్రక్రియ జరిగింది. లోపల దాదాపు అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు